హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అమ్మ బ్రోయిన్. చెప్పాను అండి నిన్ననే, ఈరోజు నుంచి అంటే రేపటి నుండి అప్డేట్లో ఉంటాను. ఎటు వెళ్తున్నాను, ఏంటి, ఏం కిరాయి, ఎంత తీసుకుంటున్నాను అనేది ప్రతిదీ మీకు క్లియర్గా చెప్తానని చెప్పాను కదా. మనకైతే ఈరోజు నిన్న వీడియో పెట్టాను. ఈరోజు అయితే మనకి హైదరాబాద్ కిరాయి రావడం జరిగింది. పొద్దున్నే బయలుదేరుతున్నాను అనమాట. 5 గంటలకే బయలుదేరినాను. ఎందుకంటే 9 గంటల వరకు ప్లాంట్ తీస్తారనమాట. అంటే 9 గంటల వరకు మనం అక్కడ ఉండాలి. ఓకే, అది లోడ్ చేసుకున్న తర్వాత అది లోడ్ ఏంటంటే సీడ్ అన్నమాట. ఇది వడ్ల సీడ్ అన్నమాట. ఇది ఎక్కడికి అది ఏందనేది ఒక 3-4 పాయింట్లు ఇచ్చారని చెప్పాడు. సరే, మనకు రెగ్యులర్ చెప్పే అన్నయ్య కాబట్టి సరే ఎక్కడికి ఏంటి అనేది అక్కడికి పోయిన తర్వాత కనుక్కుంటాను. ఇప్పటివరకు మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం మోటివేట్ చేసినట్టు ఉంటుంది. ఇంకా మరిన్ని వీడియోస్ అలాగే మన ప్లేసెస్ ఉన్నా కూడా, ఏదైనా చూడదగ్గ ప్లేసెస్ ఉన్నా కూడా ప్రతిదీ నేను నా వీడియోలో చూపిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. మనం రెగ్యులర్ కొట్టించే బంక్ దగ్గరికి అయితే వచ్చేసాను. మన దగ్గరే ఉంటుంది, ఇది కోటగంటి దగ్గరే ఉంటుంది అన్నమాట. జియో బంక్. నార్మల్గా నేను 2 బండ్లు ఇక్కడే కొట్టిస్తాను ఎప్పుడు, ఎందుకంటే కొంచెం అలా నమ్మకం ఏర్పడింది అంతే. కాకపోతే ఏంటంటే నేను ఎప్పుడు మల్టిపుల్స్ ఆఫ్ 100 అయితే కొట్టాను. ఎందుకంటే చెప్పారు, అది వాస్తవం తెలియదో తెలియదు, బంక్ వాళ్ళు సేవ్ చేసుకొని ఉంటారు అది ఇది అని చెప్పేసి. సరే, ఎందుకైనా మంచిది అలా అని చెప్పేసి నేను ఎప్పుడైనా 312 రూపీస్, 313 రూపీస్, లేకపోతే 418 రూపీస్ అట్లా ఇప్పుడు నేను 3838 కొట్టించాను. అంటే 38 కొట్టామని చెప్పాను. మనకైతే ఫ్యూయల్ అది సరిపోదు నాకు తెలిసి, ఎందుకంటే కొంచెం లాంగ్ అని అన్నాడు. అడిగి పోతే కానీ మనకు పాయింట్లు అర్థం కావు. సరే, ఇప్పుడైతే మనకు 38 అయినా 40 లీటర్స్ వస్తుంది. మన దగ్గర 550 తిరగవచ్చు. సో 38 అయితే కొట్టించాను. మన ట్యాంక్ కూడా ఫుల్ అయిపోయింది ఆల్మోస్ట్. అంటే ఇంకొంత ఉంది. చూడండి, 5 పాయింట్లు చూపిస్తుంది మన చూడండి డిస్ప్లే మీద చూడండి, 5 పాయింట్లు అయితే చూపిస్తున్నాయి. సో ఒకవేళ ఆ దూరాన్ని బట్టి మనం కొట్టియాల్సి వస్తే మళ్ళీ తర్వాత చూసుకుందాంలే అని చెప్పేసి ప్రజెంట్ అయితే ఫుల్ ట్యాంక్ దగ్గరికి 38 అయితే కొట్టించాను. పూర్తిగా 4000 కొట్టేయలేదు. అదే మల్టిపుల్స్ ఆఫ్ 100 కొట్టొద్దు అనే ఉద్దేశం మీదనే కొట్టేయలేదు. సో ఇక మనం హైదరాబాద్ హైవే అయితే ఎక్కేసాము. ఫస్ట్ టోల్గేట్ వచ్చేసింది మనకు. ఫస్ట్ టోల్గేట్ వచ్చేసి ఇది కొమ్మాల టోల్గేట్ అనమాట. ఇది 120 రూపీస్ కట్ అవుతాయి మనకు యాక్చువల్గా. ఒకవేళ 24 అవర్స్ రిటర్న్ వచ్చేస్తే మళ్ళీ 60 రూపీసే పడుతుంది. ఒకవేళ 24 అవర్స్ దాటితే కనుక మళ్ళీ 120 పడుతుంది. కాకపోతే మనం 24 అవర్స్ అయితే దాటము, ఎందుకంటే పొయ్యి లోడ్ చేసుకొని రిటర్న్ అవ్వడమే కాబట్టి. అది చూడండి, టోల్గేట్ అతను ఎంత నెగ్లెక్ట్గా కూర్చున్నాడు. అది స్కానర్ సరిగ్గా పని చేయట్లేదు. వెహికల్ దగ్గరకు పోయినా కూడా కొంచెం తీసుకోవట్లేదు, రిసీవ్ చేసుకోవట్లేదు. కనీసం ముందుకెళ్ళండి సార్ అని కూడా అనట్లేదు. సైలెంట్గా కూర్చున్నాడు. పొద్దున్నే బయలుదేరాను కాబట్టి చలి మాత్రం దంచేస్తుంది. మనం రెగ్యులర్ పాయింటే ఆలేరు దగ్గర ఆపేసి ఒక టీ, ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. టిఫిన్ అయితే చేయలేదు, ఎందుకంటే అంతకుముందు నైటే ఒక బిర్యానీ తిని ఉంటేని అది నాకు కొంచెం కరెక్ట్గా అరగనట్టు అనిపించింది. అందుకని ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకొని ఒక టీ తాగాను. వేరే ఇక కార్లలో వెళ్ళేవాళ్ళు, లేకపోతే రిచ్గా ఏదైనా పనులు వెళ్ళేవాళ్ళు, అది ఇది అని అంటే వాళ్ళేమో పెద్ద హోటళ్ళు, వివరా, అశోక అలాంటి హోటల్లో ఆగేసి కాఫీ తాగడం కానీ టిఫిన్ చేయడం. అంటే టిఫినే 100 రూపీస్ ఉంటుందండి, కాఫీ కూడా 70-80 రూపీస్ ఉంటుంది. మనం అంత కాదు కదా, మనం కిరాయికి వెళ్తున్నాం. మనం నార్మల్గా కూడా మనది అంత రేంజ్ కాదు. సో అందుకనే మనది ఎవరికైనా, లారీ వాళ్ళకి, డీసీఎం వాళ్ళకి, మిడిల్ క్లాస్ ఇట్లాంటి కిరాయిలు, చిన్న కిరాయిలు వెళ్ళే వాళ్ళకి ఆలేరే పక్క అడ్డా అన్నమాట. అది అక్కడ ఆగేసి నార్మల్గా టిఫిన్ చేసేవాళ్ళు, టీ తాగేవాళ్ళు ఎవరైనా అక్కడే, మ్యాక్సిమం అక్కడే ఉంటాం మేము. అక్కడే ఆగేసి తాగేసి వెళ్ళిపోతాం. అటు చూడండి లెఫ్ట్ సైడ్లో స్వర్ణగిరి టెంపుల్. అది కరెక్ట్గా కనిపించట్లేదు కానీ కొంచెం ఒక క్లిప్ పెడదామని చెప్పేసి క్లిప్ పెట్టాను. ఇక్కడ నుంచి హైదరాబాద్ స్టార్ట్ అయిపోయినట్టే అన్నమాట. స్వర్ణగిరి రెగ్యులర్గా పక్క నుంచే వెళ్తాను కానీ ఎప్పుడూ వెళ్ళలేదు. వెళ్దాం అని అనుకుంటున్నా కానీ కిరాయి వస్తుంది, లేట్ అవుతుందేమో అని చెప్పేసి దాని వెళ్ళడం రావడం అలానే జరుగుతుంది.
ఒకసారి వెళ్ళేసి రావాలని నేను అనుకుంటున్నా. పక్కనే వెళ్తున్నాను కానీ ఎప్పుడు ఆ ఛాన్స్ దొరకలేదు. ఒకసారి డైరెక్ట్ అయినా వెళ్ళాలి. రెండో టోల్ గేట్ దగ్గర కూడా వచ్చేసాము. భువనగిరి టోల్ గేట్ అనమాట. దీనికి వచ్చేసి 110 రూపీస్ కట్ అవుతాయి. అక్కడ 120, ఇక్కడ 110 కట్టేస్తాయి. 110 కట్ అవుతాయి అనమాట. చూడండి, హైదరాబాద్ యాదగిరి భువనగిరి టోల్ గేట్ అంట. ఇక్కడ చూడండి, ఫాస్ట్గా తీసుకుంది, ఫాస్ట్గా యాక్టివ్ అయింది. వెంబడే గేట్ ఓపెన్ అయిపోయింది. కొన్ని గేట్లో కొంచెం స్లోగా అవుతాయి, కొన్ని గేట్లో కొంచెం లేట్, అంటే రిసీవర్ ప్రాబ్లం ఉంటే లేదా మన ఫాస్టాగ్ టోకెన్ కనుక కొంచెం ఇట్లా అడ్డు ఉన్నట్టుంటే అద్దంలో క్లియర్గా ఉండకపోతే అలా జరుగుతుంది. ఇది చూడండి, ఎలక్ట్రిక్ బస్సు. దీంట్లో ఒక స్పెషల్ ఉంది, అయితే నేను అంతా గమనించలేదు. నేను దగ్గరికి వెళ్ళి ఓవర్టేక్ చేద్దాం అని అనుకునే లోపు చూశాను. చూడండి, దాని నెంబర్ ప్లేట్ చూడండి, TG2090 3774 ఉంటుందండి. యాక్చువల్లీ నా చిన్న బండి నెంబర్ కూడా సేమ్ ఉంటుంది. నా చిన్న బండి నెంబర్ వచ్చేసి TS2090 3774, ఇది TG2090 3774. అంటే రెండు TSఏ. అప్పుడేమో TS, ఇప్పుడేమో TG, అంతే. నెంబర్ మొత్తం ఒకటే, TG2090 3774, TS2090 3774. ఇలా ఒక ఎస్ ప్లేస్లో G వచ్చింది తప్పితే యాజ్ టీ సేమ్ నాదే బండి నెంబరు. కాకపోతే మనదేమో చిన్న బండి సూర్యాపేట రిజిస్ట్రేషన్, అప్పుడు నల్గొండ. మరి ఇది TG29 అంటే ఎక్కడ రిజిస్ట్రేషన్? అక్కడే కావాలి. కాకపోతే ఏంటంటే ఒకటే నెంబరు. TS అన్న TG అన్న సేమ్ కోడే కదా, కాకపోతే ఒకటే నెంబరు, సేమ్ ఒక్క నెంబర్ కూడా మిస్టేక్ లేదు. అలా ఎలా ఇచ్చారు మరి? అది బస్ అని ఇచ్చారా లేకపోతే నాకైతే అర్థం కాలేదు. మన నెంబరు ఆ నెంబర్కు గింత తేడా లేదు, సేమ్ TS TG అంతే. ఒక స్టేట్ డిజిట్ మారింది తప్పే, మిగతాది మొత్తం సేమ్ టు సేమ్. చూడాలి మరి, అది ఒకసారి కనుక్కోవాలి కూడా నార్మల్గా. ఎందుకంటే ఆ బస్సు నెంబరు ఎలక్ట్రిక్ బస్సు, కాకపోతే ఇదేమో మనది. ఔటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కేస్తున్నాను. ఇలా మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా నేను సిటీకి ఎంటర్ గాను. ఎప్పుడైతే మనకు సింగన్నగూడెం స్టార్ట్ అయిపోతుందో, అంటే స్వర్ణగిరి టెంపుల్ భువనగిరి టోల్గేట్ దాటిపోతామో అప్పటి నుంచి ట్రాఫిక్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే హైదరాబాద్కి వెళ్ళే వెహికల్ ప్రతిదీ ఇట్లకెళ్ళే పోవాలి. వరంగల్ నుంచి వెళ్ళేది, వరంగల్ నుంచి యాదగిరి, ఇటు నల్గొండ, ఎవరు వచ్చినా ఈ నుంచే వెళ్ళాలి. కాబట్టి స్టార్టింగ్లో ట్రాఫిక్ బాగుంటుంది. కాకపోతే బై ఛాన్స్ మనకు ట్రాఫిక్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ రింగ్ రోడ్ పైకి వెళ్ళిపోవడమే. రింగ్ రోడ్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుంది, 4 లైన్. ఏ డిస్టర్బెన్స్ ఉండదు. 3 వీలర్ రాదు, 2 వీలర్ రాదు. 2 వీలర్లు 3 వీలర్ లేకపోతే డిస్టర్బెన్స్ అయితే ఉండదు. చూడండి, ఎవరి లైన్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. నాకు చాలా బాగా అనిపిస్తుంది హైవే రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు. మనకు కూడా సిటీ తోటి ట్రాఫిక్ తోటి సంబంధం లేదు. మనం ఇక్కడ 9వ నెంబర్ దగ్గర ఎక్కేస్తాము. మనం దిగాల్సింది 6వ నెంబర్ అనమాట. మేడ్చల్ రూట్లో దిగాలి. ఔటర్ రింగ్ రోడ్ మీదనే ఒక 40 కిలోమీటర్స్ పైన వెళ్ళిపోవాలి. మొత్తానికి ప్లాంట్ దగ్గరికి వచ్చేసాం. మన రెగ్యులర్ పాయింట్ ఇదే. దానిలో కూడా ఒక DCM ఉంది అన్లోడ్ పాయింట్కు. కాకపోతే ఏంటంటే మనకి ముందే లోడ్ చేస్తాడు అన్న, లోడ్ అయితే చేస్తుండు. ఈరోజు ఏంటంటే యాక్చువల్గా ఎప్పుడు వెళ్ళినా 3-4 టన్నులు తీసుకెళ్తా, 3 నుంచి 4 మధ్యలో. ఈరోజు మాత్రం 2 టన్నులు మాత్రమే వచ్చింది. కాకపోతే కిరాయి అనేది మాత్రం ఏం తక్కువ అలా ఏమీ ఉండదు నార్మల్గా. ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళు కొంచెం ఎక్కువ వేసినా కూడా తీసుకెళ్తాను కాబట్టి, సరే తక్కువ ఎక్కువ అని కాకుండా ఒక బండి వైజ్ మాత్రమే మాట్లాడుకోవడం జరుగుతుంది అనమాట. కిలోమీటర్లు చూసి మాట్లాడుకోవడమే. 2 టన్నులే ఈరోజైతే తక్కువ లోడ్ పడినట్టే. అంటే బండి కెపాసిటీ చూసుకుంటే సరిపోతుంది. కాకపోతే పెద్ద బండి కదండి, ఆ కిరాయికి ఇంత తక్కువ లోడుకు అట్లా వర్కౌట్ కాదు. దానికైతే మనం ఒక తాడు కట్టేసుకున్నాం. తాడు కట్టకపోయినా పర్లేదు కానీ కట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం వెనక చూడాల్సిన పని ఉండదు. మనకు 3 పాయింట్లు ఇచ్చాడు. ఇప్పుడు మనకు వచ్చేసి 3 పాయింట్లు అయితే ఇచ్చాడు అన్న. ఒకటి తాడువాయి దగ్గర రంగాపూర్ అనే ఒకటి ఉంటుంది. కాటాపూర్ దాటిన తర్వాత రంగాపురం ఒకటి ఇచ్చిండు. తర్వాత దుగ్గొండి ఒకటి ఇచ్చిండు. నెక్స్ట్ వచ్చేసి నెల్లికుదురు ఇచ్చిండు. ఇదంతా ఓవరాల్గా చూసుకుంటే నార్మల్గా ఇక్కడ నుంచి మేడ్చల్ నుంచి రంగాపూర్కి వచ్చేసి 265 కిలోమీటర్లు వస్తుంది.
అక్కడి నుంచి దుగ్గొండికి వచ్చేసి 85 కిలోమీటర్లు వస్తుంది. దుగ్గొండి నుంచి నెల్లికుదురు వచ్చేసి 85 కిలోమీటర్లు వస్తుంది. 85, 90 ఆ మధ్యలో వచ్చేస్తుంది. మొత్తం ఓవరాల్గా చూస్తే ఇవి 265 ప్లస్ అవి ఒక 90, 170, మొత్తం వచ్చేసి 450 కిలోమీటర్లు మళ్ళీ రిటర్ను. మొత్తం ఈ 200 కలుపుకుంటే 670 కిలోమీటర్లు, 680 కిలోమీటర్లు వస్తుంది మొత్తం ఓవరాల్గా అప్ అండ్ డౌన్ చూసుకుంటే. అయితే అప్ అండ్ డౌన్ అంటే ఇంత లాంగ్ కదా, రిటర్న్ కిరాయి చూసుకోవడం అది ఉంటుంది కదా అంటే అలా ఉండదండి. సీడు కొంచెం అర్జెంట్ సీడే ఉంటుంది అనమాట. ఖచ్చితంగా మనం వచ్చేటప్పుడు ఏదైనా చూసుకొని వెళ్ళేటప్పుడు వెళ్దాము అనే అట్లా ఉండదు. కంపల్సరీ ఎంటీగా వచ్చాయని చెప్పేసి తీసుకెళ్లాల్సిందే. సో ఓవరాల్గా చూస్తే దగ్గర 670 నుంచి 700 కిలోమీటర్లు వస్తుంది. మొత్తం క్యాలిక్యులేట్ చేశాను ఇందాక, చూసాను అన్న 700 వస్తుంది అని అంటే దగ్గర 700 వస్తుందంటే సరే ఎట్లా అని చెప్పాడు. ఎంత తీసుకుంటా ఇలా అంటే మన లెక్క చెప్పాను కానీ అప్ అండ్ డౌన్ 160 కిలోమీటర్ కనుక దాటిందనుకో మనం పెద్ద బండి కాబట్టి 23 తోటి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నార్మల్గా 160 బిలో అయితేనేమో 25 తోటి క్యాలిక్యులేట్ చేసుకుంటాం అప్ అండ్ డౌన్ కలిపి. లేదు 160 దాటింది కాబట్టి ఆల్మోస్ట్ 700 కిలోమీటర్లు అవుతుంది మొత్తం కలిపేసి. మొత్తం ఓవరాల్గా అంతా 700 అవుతుంది కాబట్టి 714, 721, 16,100 అవుతుంది. ఇంకా టోల్ గేట్లు మన మీదే ఉంటాయి. 600, 700 టోల్ గేట్లు పడుతున్నాయి. మొత్తం 16,700, 800 అట్లా అవుతుంది. కానీ సరే రెగ్యులర్ చెప్తాడు అన్న మనకి. సరే 16,000 ఇస్తా అన్నాడు. సరే మనకు కూడా రీజనబులే. ఇక టోల్ గేట్లు కూడా మనం పెట్టుకోకపోతే ఎలా ఉంటుంది ఏదో ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇందులో 2 days పడుతుందండి. ప్రాసెస్ ఏంటంటే ఈరోజు వెళ్తున్నాం కదా, ఈరోజు అన్లోడ్ కాదు. ఈరోజు మనం రంగాపూర్కి వెళ్ళి అక్కడ అన్లోడ్ చేసి దుగ్గొండికి వచ్చేసరికి టైం అవుతుంది. దుగ్గొండిలో అతను ఫర్టిలైజర్ షాప్ అతను దించుకుంటే పర్లేదు, లేదు మార్నింగ్ దించుకుంటాను అమలు వాళ్ళు రావాలి అది ఇది అని అంటే మళ్ళీ నైట్ వెయిట్ చేయాల్సిందే. మళ్ళీ తెల్లారి నెల్లికుదురు పోవాలి, మళ్ళీ 90 కిలోమీటర్ అక్కడ అయిపోవాలి. అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్. ఇదంతా ప్రాసెస్ ఒక 2 days ప్రాసెస్ అండి. 2 days ప్రాసెస్లో ఇక ఏంటంటే మనకి రెగ్యులర్గా సరే 1 week ఒకటి, 10 daysకి ఒకటి అయినా ఉంటుంది కాబట్టి మనం పేషెన్స్ తోటి అన్ని దగ్గర దించేసుకుంటూ వస్తున్నాం. ఫర్టిలైజర్ వాళ్ళు కూడా తొందరగా దించుకోరు. ఒక్కొక్క దగ్గర 1/2 hour, 1 hour పైనే పడుతుంది అమలు రావాలి దించాలి అని చెప్పేసి. సరే మనం ఇందులో అన్న రెగ్యులర్ చెప్తుంది కాబట్టి మనం పేషెన్స్ తోటే ఉంటాం ఎక్కడైనా. ఓకే, ఇప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ ఎక్కేసాం అన్నమాట. ఔటర్ రింగ్ రోడ్లో 4 lane కదా, కొంచెం ఫ్రీగా ఉంటుంది. 3 wheelers రావు, 2 wheelers రావు కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఓకే, యాక్చువల్గా ఈరోజు మనకు కొంచెం లోడ్ తక్కువ పడింది. అంటే ఎప్పుడూ నార్మల్గా అయితే 3 టన్నుల నుంచి 4 టన్నుల మధ్యలో చెప్తారు, పెద్ద బండి పడదు కాబట్టి. ఈరోజు మాత్రం 2 టన్నులే పడింది. ఆర్డర్ లేవంట, 2 టన్నులే వచ్చిందని చెప్పారు. సరే ఓకే చెప్పేసి బండి అయితే లోడ్ చేసుకొని బయలుదేరిపోయాము. నేను అది రంగాపూర్ ఇక్కడ అది మొత్తం ఫారెస్ట్ ఏరియా అండి. అది ఫారెస్ట్ ఏరియా అంటే తాడువాయి మండలు, సమ్మక్క సారక్క తెలిసి అండి. మేడారం రూట్లో అన్నమాట. మేడారం దగ్గరే, ఇక తాడువాయి అంటే మేడారం దగ్గరే ఉంటుంది. 30 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. అలాంటిది మనం తాడువాయి నుంచి రైట్ తీసుకొని మళ్ళీ ఒక 40 kilometers లోపలికి వెళ్ళిపోవాలి. ప్యూర్ జంగల్లోకి వెళ్ళిపోవాలి రంగాపూర్ అంటే. నేను అక్కడ కొన్ని వైబ్స్ అనేది మీకు చూపిస్తూ ఉంటాను. ఔటర్ రింగ్ రోడ్డు అయితే దిగిపోయాయి అనమాట. ఇక మన హైదరాబాద్ వరంగల్ హైవేకి అయితే ఎక్కేసాము. అయితే ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే రంగాపూర్ పోవడానికి రంగాపూర్ అనమాట. తాడ్వాయి నుంచి రైట్ తీసుకోవాలి. మనకి దీనికి కూడా సిటీ ఏం టచ్ కాదు. ఎందుకనంటే ఇదే రోడ్డు అనమాట. మనం యాక్చువల్గా వరంగల్లో దిగాలనుకుంటే కర్ణాపురం దగ్గర దిగిపోతాం. కాకపోతే ఏంటంటే ఇదే స్టేట్ అట్లనే వెళ్ళిపోతే అరపల్లి దగ్గర ఈ హైవే రోడ్ అనేది ఎండ్ అయిపోతుంది. నార్మల్గా హైదరాబాద్ హైవే అనేది ఎండ్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే మనం అదే రూట్ అనమాట, స్ట్రేట్ వెళ్ళిపోతాం. ములుగు సైడు ఒకటే రోడ్ అనమాట. మనం చేంజ్ చేయాల్సిన పని ఏం లేదు. మనకు వచ్చేసి ఇది 3వ టోల్ గేట్ అనమాట. అంటే వెళ్తుంటే కొమ్మాల టోల్ గేటు, 4వ టోల్ గేటు. వెళ్తుంటే కొమ్మాల టోల్ గేట్ ఒకటి, భువనగిరి టోల్ గేట్ ఒకటి, ఔటర్ రింగ్ రోడ్ మీద ఒకటి, 3 టోల్ గేట్లు అయిపోయాయి వెళ్తుంటే. మళ్ళీ వస్తుంటే ఔటర్ రింగ్ రోడ్ అంటే క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి ఇది కొత్త టోల్ గేట్. మళ్ళీ ఇది
యాక్చువల్‌గా మనం కర్ణాపురం దగ్గర దిగుతాం కదా! దిగకుండా మనం ఇప్పుడు స్ట్రెయిట్ వెళ్ళిపోతుంటాం కదా! తాడ్వాయి రూట్‌లో వెళ్ళాలంటే, పసరా రూట్‌లో వెళ్ళాలంటే ఇక మనం ఎక్కడ డౌన్ కావాల్సిన పని లేదు. స్ట్రెయిట్ ఇదే రోడ్‌కి వెళ్ళిపోవచ్చు. ఇది టోల్ గేట్ పేరు నాకు ఐడియా లేదు. కాకపోతే మీకు చూపిస్తాను చూడండి. కోమటిపల్లి టోల్ ప్లాజా అని ఉందండి. కోమటిపల్లి టోల్ ప్లాజా. ఇంకొకటి కూడా వస్తది మనకి. ఎక్కడ అంటే పసరా దగ్గర వస్తది. మనకు మొత్తం ఎన్ని టోల్ గేట్లు వస్తున్నట్టంటే అప్ అండ్ డౌన్ కలిపి అప్ అండ్ డౌన్ కలిపి అని అనుకుంటే మాత్రం 2, 4, 6 ఇదొకటి 7 పసరాతోటి 8 టోల్ గేట్లు వస్తాయండి మనకు. మొత్తం 8 టోల్ గేట్లు మనం క్రాస్ చేసి వెళ్ళిపోవాలి. ఇది చూడండి కొత్త రోడ్డేశారు. ఇది నార్మల్‌గా మన మేడారం రూట్ అనమాట. ఇప్పుడు ఫిబ్రవరిలో ఈ ఇయర్ మేడారం ఉంది కాబట్టి రోడ్లన్నీ బాగా చేస్తుంది సీతక్క. అన్ని కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అందుకే వన్ వేలు పెట్టారు. చూడండి మేము కూడా వన్ వేలో వెళ్ళిపోతున్నాము. ఇది వచ్చేసి గట్టమ్మ అనమాట. కంపల్సరీ మేడారం వెళ్ళే భక్తులు కంపల్సరీ ఇక్కడ ఆగుతారనమాట. గట్టమ్మ దగ్గర ఆగేసి గట్టమ్మను మొక్కుకున్న తర్వాతనే మేడారం దగ్గరికి వెళ్తారు. అదొక సెంటిమెంట్ అన్నమాట అంతే. చూడండి చూపిస్తా మీకు గట్టమ్మ దేవాలయం చూపిస్తా. ఈ వన్ వే పెట్టినప్పుడు కొంచెం చూసుకుంటూ వెళ్ళిపోవాలి జాగ్రత్తగా. స్పీడ్ వెళ్ళకూడదు. చూడండి లెఫ్ట్ సైడ్లో గట్టమ్మ దేవాలయం. అక్కడికి వెళ్ళే భక్తులు ప్రతి వారు ఇక్కడ ఆగి వెళ్తారు అంతే. అదొక సెంటిమెంటు. చూడండి చెప్పాను కదా ఇంకొక టోల్ గేట్ అని, పసరా టోల్ గేట్ అని. అదే ఈ టోల్ గేట్ అనమాట. కాకపోతే ఏంటంటే మనకు హైదరాబాద్ హైవేలో అంటే కొమ్మాల కానీ భువనగిరి టోల్ గేట్లో కట్ అయినంత కట్ కావు ఇక్కడ. నాకు తెలిసి 40 రూపీస్ ఏమో కట్ అయిపోతాయి అంతే. నేను ఇదివరకు చాలాసార్లు వెళ్ళాను కానీ పర్టికులర్గా మనం ఎంత కట్ అవుతాయి అని చెప్పేసి మనం అంత పర్టికులర్గా చూసుకోం కదా. మన ఫాస్టాగ్లో బ్యాలెన్స్ ఉందా లేదా చూసుకుంటాము. యావరేజ్గా ఒక 500, 400, 700 ఈరోజైతే 700 రీఛార్జ్ చేశాను. మనకు యావరేజ్గా సరిపోతుంది అని చెప్పేసి అనుకున్నాను. అంతకుముందు కూడా 100, 150 ఉంటుండే అలా. సరిపోతాయి అని చెప్పేసి నేను చేసుకున్నాను. మనం చూసుకోవాల్సిన పని లేదు ఇక. నాకు తెలిసి కూడా 40 కంటే ఎక్కువ కట్ కావు అక్కడ మాత్రం. చూడండి పసరాకైతే వచ్చేసాము. ఈ బోర్డు చూడండి, మేడారం బోర్డు ఉందా? ఇక్కడ నుంచి లెఫ్ట్ ఉంటుంది చూడండి. ఇక్కడ కమాన్ ఉంటుంది. మనం లారీ దగ్గరికి వెళ్ళాక నేను చూపిస్తాను. ఇటు సైడ్ నుంచి మేడారం వెళ్ళే వాళ్ళు మాత్రం ఇట్లా నుంచి వెళ్తారన్నమాట. లెఫ్ట్ సైడ్లో కమాన్ ఉంటుంది ఒకటి. ఆ కమాన్ నుంచి లోపలికి వెళ్ళిపోతారు మేడారంకి. అటు సైడ్ అటు ఏటూరు నగరం నుంచి వచ్చే వాళ్ళు మాత్రం తాడ్వాయి నుంచి వెళ్తారనమాట. తాడ్వాయి దగ్గర యాక్చువల్గా మెయిన్ కమాన్ అదే. సమ్మక్క సారక్క తల్లి మెయిన్ కమాన్ ఉంటుంది అనమాట, దర్వాజా లెక్క. తాడ్వాయి దగ్గర మెయిన్గా ఉంటుంది. కాకపోతే ఇట్లా వచ్చే వాళ్ళు మాత్రం ఇట్లకెళ్ళి వెళ్ళిపోతారు. చూడండి సమ్మక్క సారలమ్మ లారీ వెళ్తుంది చూడండి. జాతర మేడారం, సమ్మక్క సారక్క జాతర మేడారం. అట్లా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలన్నమాట. ఒక 25 కిలోమీటర్స్ వస్తుంది మేడారం జాతర అనేది. ఇప్పుడు మనం పసరా దాటిన తర్వాత ఇక్కడ నుంచి ఫారెస్ట్ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ నుంచి జంగల్ స్టార్ట్ అయిపోయినట్టే, అందుకే తీశాను. కానీ పొద్దున్నుంచి కనీసం టిఫిన్ కూడా చేయలేదండి. అంటే టిఫిన్ చేయడానికి అని అంటే అభ్యంతరం ఏం లేదు కానీ నార్మల్గా చెప్పాను కానీ ముందు రోజే నైట్ బిర్యానీ తిన్నాను. కొంచెం కడుపంతా వెరైటీగా ఉంటుండే. ఇక అరగదని చెప్పేసి తినలేదు. ఒక వాటర్ అయితే కమ్మగా తాగుతున్నా. చూడండి ఫారెస్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది. కాకపోతే దోవలు తీరుతుందండి. కరెక్ట్గా నాన్ స్టాప్ 275 కిలోమీటర్లు ఉంది. నేను ఎక్కడ ఆగలేదు, నాన్ స్టాప్ కొట్టుకుంటూనే వస్తున్నా. చూడండి ఫారెస్ట్ ఏరియా. మన ఏరియాలో కరెక్ట్గా మంచిగా గట్టిగా ఫారెస్ట్ ఉందంటే ఇక్కడే అండి. మంచిగా కొంచెం లోపలికి వెళ్ళాలంటేనే భయం అవుతుంది ఇక, అంతుంది. నాకు తెలుసు చాలాసార్లు వచ్చిన నేను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మొన్ననే వర్షాకాలం వెళ్ళిపోయింది, చలికాలమే కాబట్టి ఇప్పుడు ఫారెస్ట్ కూడా పచ్చగా ఉంటుంది. ఇంకా ఎండినట్టు ఏం అనిపించదు. అది చూడండి లోపలికి కొంచెం దూరం కూడా మనం వెళ్ళలేము. కాకపోతే ఇక్కడ ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళు కొయ్యోళ్ళు ఎస్టీ వాళ్ళు పక్కన రోడ్డు పక్కన పెంకుటిల్లు కట్టుకొని ఉంటారు నార్మల్గా. వాళ్ళ కనీసం కొంచెం ధైర్యం ఎక్కువే అనుకోవాలి.
ఇక చూడండి ఇది మనం 1 కిలోమీటర్ ముందుకెళ్తే తాడువాయి అనమాట. నేను చెప్పాను కదా మేడారం అటు సైడ్ కూడా వెళ్ళొచ్చు అని. అట్లా వచ్చేవాళ్ళు అట్లా వస్తారు. ఇక్కడ రైట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ మనం 40 కిలోమీటర్లు వెళ్ళాలి లోపలికి. 40 కిలోమీటర్ల సింగిల్ రోడ్డే. ఇదే రోడ్డు అనమాట. రోడ్డు మాత్రం కంపల్సరీ ఆపోజిట్ ఏదైనా వెహికల్ వస్తే కంపల్సరీ దిగాల్సిందే. ఎందుకు అని అంటే అదే రన్నింగ్లో దిగి ఎక్కేటట్టు కూడా లేదు రోడ్డు. ఇట్లా కరువు ఉందన్నమాట. ఇట్లా కొచ్చగా ఉంది సైడ్లకి రోడ్లకి. సో కంపల్సరీ టైర్ మొత్తం దించుకోవాలి. మంచి కరెక్ట్ ఉన్న కాడ ఎక్కించుకోవాలి. స్పీడ్లో మాత్రం కాదు, స్లోగానే దిగాలి, స్లోగానే ఎక్కించుకోవాలి. అదే స్పీడ్లో మాత్రం కొట్టొద్దు. ఎందుకంటే 2 వెహికల్స్ ఈ రోడ్డు పైన పట్టవు. సో కంపల్సరీ మనం దిగాల్సిందే. నేనైతే ఏ వెహికల్ వచ్చినా నేనైతే దిగాను. ఎందుకంటే ఎందుకు రిస్క్, ఎందుకు వాళ్ళు స్పీడ్గా వచ్చినా వాళ్ళ తప్పైనా మన తప్పైనా ఎంతో కొంత డ్యామేజ్ అయితే అవుతుంది. అందుకని చెప్పేసి కంపల్సరీ దిగుతాను. చూడండి అన్ని కరువులే ఉన్నాయి, అన్ని క్రాసింగ్లే ఉన్నాయి. సింగిల్ రోడ్డు విత్ క్రాసింగ్, ప్యూర్ ఫారెస్ట్. ఇది ఇంకా ప్యూర్ ఫారెస్ట్. చూడండి మంచిగా పచ్చటి అడవి. నాకైతే మస్తు అనిపించింది. కాకపోతే ఏంటంటే ఇటు సైడు డేలోనే భయం అవుతుంది. చూడండి ఒక్క వెహికల్ రావట్లేదు సరిగా. ఇటు వెహికల్ చాలా తక్కువగా వస్తున్నాయి, ఎప్పుడో ఒకటి. మరి సాయంత్రం టైంలో వెళ్ళాలంటే మాత్రం 2 వీలర్ వాళ్ళు మాత్రం చాలా ధైర్యం చేయాల్సిందే. మొత్తానికి ఫస్ట్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం. రంగాపూర్, తాడ్వాయి మండల్ రంగాపూర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి కవిత ఫర్టిలైజర్ అని అన్న బ్రహ్మాండంగా కట్టిండు. 2 ఫ్లోర్స్ తోటి వేసి అన్నయ్య సీడ్ ఇస్తారంట, అన్నయ్య తీసుకుంటాడంట. వడ్ల సీడ్ ఇవ్వడం, వడ్లు కొనడం, మక్కల సీడ్ ఇవ్వడం, మక్కలు కొనడం. అన్న దగ్గర అన్ని వర్కులు జరుగుతున్నాయి అన్నమాట. కొనడం ఆయనే, అమ్మడం ఆయనే. అన్లోడ్ అయితే స్టార్ట్ చేసారు. మనకి ఇక్కడ ఎన్ని అంటే 25 గన్నీలు అనమాట. 1 టన్ను దించాలి. అసలు బండిలో మనం వేసుకొచ్చిందే 2 టన్నులు. 1 టన్ను మొత్తం ఇక్కడనే దిగుతుంది. అయితే ఇలా అన్నయ్య అనమాట దీనికి ఓనరు, కవిత ఫర్టిలైజర్ అన్నదే. ఇది ఇలా ట్విస్ట్ ఏంటంటే మనకి ఇంకొక పని పడిపోయింది ఇక్కడికి రాగానే. అన్న దగ్గర అంట వేరే మొక్కజొన్న సీడు ఉందంట. ఇప్పుడైతే రంగాపూర్లో అయితే అన్లోడ్ చేసేసాను. కాకపోతే ఇక్కడ మళ్ళీ మనకు ఇంకో పని పడింది. ఇక్కడ నుంచి ఒక 15 గన్నీలు రిటర్న్ పంపిస్తున్నాను అనమాట. ఇది మొక్కజొన్న బత్తాలంట, శివాజీ కంపెనీ. నార్మల్గా ఒక 15 గన్నీలు సేల్ అయ్యేటట్లేవు అని చెప్తే కంపెనీ వాళ్ళు మళ్ళీ వేరే ఫర్టిలైజర్కి రాశారు. అదే ఎక్కడ అంటే మళ్ళీ కమలాపూర్ అనమాట, హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు మనం కమలాపూర్కి వెళ్ళిపోవాలి మళ్ళీ. ఇప్పుడు మనకి ఇది ఒకటి ఎక్స్ట్రా పని పడిపోయింది. అంటే మన రూట్లోనే మళ్ళీ ములుగు నుంచి రైట్ క్రాస్ అయితే మళ్ళీ మనకి 53 కిలోమీటర్లు కొంచెం చేంజ్. అట్లా అంటే 60 దగ్గర వస్తుంది. మళ్ళీ ఒక 60 కిలోమీటర్లు మనం ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా తిరగాల్సిందే. ఇప్పుడు ప్రజెంట్ డైరెక్ట్ కమలాపూర్ వెళ్ళిపోమన్నాడు సారు. ఇప్పుడు కమలాపూర్ పోయి అది అన్లోడ్ చేసిన తర్వాత మనకు కంపెనీ నుంచి వచ్చిన సెకండ్ పాయింట్ దుగ్గొండికి అయితే దుగ్గొండి వరకు వెళ్ళిపోదాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే కమలాపూర్కి వెళ్దాం. ఫ్యూయల్ అప్పుడైతే 38 కొట్టించాను కదండి. అది ఎలాగో సరిపోదని నాకు కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకు ఒకటి ఎక్స్ట్రా పని కూడా పడింది కదా మళ్ళీ కమలాపూర్. అదొక 80 కిలోమీటర్స్ అట్లా ఎక్సెస్ ఉంటుంది కాబట్టి ఇక మనం పొద్దున కూడా మళ్ళీ అటు నెల్లికుదురు వెళ్ళాలి కాబట్టి ఇక మళ్ళీ ఒక 1800 అయితే కొట్టించాను. 1860 కొట్టించాను అన్నమాట. సో ఈ ఫ్యూయల్ మనకు సరిపోతుంది. ఇక రేపటికి కూడా నెల్లికుదురు వెళ్ళి రావడానికి కూడా మనకు ఓకే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనం ఎట్లా వెళ్ళాలంటే నేను ఇక్కడ జంగాలపల్లి దగ్గర రైట్ తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా మనం జంగాలపల్లి మన పాయింట్ ప్రకారం అయితే దుగ్గొండికి వెళ్ళాలంటే మనం ఇటు క్రాస్ కావాల్సిన అవసరం లేదు, మళ్ళీ స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు జంగాలపల్లి నుంచి రైట్ తీసుకొని రామప్ప ముందు నుంచి గాంధీనగర్ క్రాస్ అంటే పరకాల రోడ్డుకి వెళ్తాం అనమాట. భూపాలపల్లి పరకాల రోడ్డు. పరకాలకు వచ్చిందంటే మళ్ళీ కమలాపూర్ 20 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. కమలాపూర్ అయితే అన్లోడ్ అయిపోయింది. యాక్చువల్గా మనకు కమలాపూర్ లేదు మన పాయింట్లో.
కాకపోతే ఏంటంటే సారు తీసుకుపోయి దింపు అనడం వల్ల ఒక 15 గంటలు పోవాల్సి వచ్చింది. కానీ మన రూట్లోనే, కాకపోతే ఏంటంటే ఒక 55 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు కొంచెం ఎక్సెస్ పోయినట్టు. సరే కిరాయి ఇస్తాడు అని చెప్పాడు. కాకపోతే నేను 1500 అడిగా. సార్కి ఫోన్ చేస్తే సారు వద్దు ప్రవీణ్ 1000 తీసుకో అని చెప్పాడు. సరేలే అని చెప్పేసి నేను కూడా ఏం లేదు, 1000 అయితే తీసుకున్నా. యాక్చువల్గా ఈరోజు మనకు మన ఇంటి దగ్గర నుంచి మేడ్చల్కి 200, మేడ్చల్ నుంచి రంగాపూర్కి 275, 475 ఉన్ను. రంగాపూర్ నుండి కమలాపూర్కి ఏమో 105 వచ్చింది. 475 105 580 ప్లస్ ఇప్పుడు ఇంటికి పోతున్నాం 60 కిలోమీటర్స్, అంటే 640 కిలోమీటర్స్ తిరిగినాం ఈరోజు మొత్తము. 640 అంటే ఆల్మోస్ట్ మా ఇంటి దగ్గర నుంచి తిరుపతి 600 కిలోమీటర్లు వస్తుంది. ఏడుకొండల వెంకన్న దగ్గరికి పోయినట్టే అయింది ఈరోజు మొత్తం నాన్ స్టాప్. పొద్దున్న నుంచి నేను ఏం తినను కూడా తినలేదు, ఎందుకంటే ఫాస్ట్గా అయిపోవాలని అనుకున్నా. కానీ ఆల్రెడీ బండ్లో ఇంకా 26 గంటలు ఉన్నాయి. రేపు 2 పార్టీలు, యాక్చువల్గా మనం 3 పార్టీలు, ఒక పార్టీ దించినట్టు, ఇంకా 2 పార్టీలు రేపు దించాలి అన్నమాట. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ బయలుదేరి 2 అయితే దించేద్దాం. ఇప్పటివరకు 640 కిలోమీటర్లు అయితే తిరిగేసినాం. ఇక మనకు నాకు తెలిసి ఇంకొక 100 కిలోమీటర్లు వస్తుంది అంతే. ఇంకొక 100 కిలోమీటర్లు తిరుగుతామండి. యాక్చువల్గా మనం 700 అనుకున్నాము, మనకు 750 అట్లా అవుతుంది. అదే ఇప్పుడు కమలాపూర్ 50 వచ్చేసి ఎక్సెస్ అవుతుంది అన్నమాట. నార్మల్గా 700 ఒక 10 అటు ఇటు ఉంటుండే, నేను 700 రౌండ్ ఫిగర్ వేసాను. కాకపోతే ఇప్పుడు మనకు ఇంకో 50-60 ఎక్సెస్ అవుతుంది. కాకపోతే ఒక 1000 అయితే ఇచ్చారు, ఫ్యూయల్ మందం ఇచ్చారు అనుకోండి. ఇక ఓకే, రేపు రెండవ రోజు రేపటి క్లిప్ పెట్టేసి మొత్తం ఒకటేసారి పెట్టేస్తా. హాయ్ చెప్పు డాడీ, హాయ్ చెప్పు, నీదే హాయ్. సబ్స్క్రైబ్ అను, లైక్. ఇదో డాడీ విషులు, ఇదో అమ్మ గిచ్చాడు, ఇగో గిచ్చాడు హాయ్. మన పార్కింగ్ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నా. పొద్దున్నే మంచిగా బ్రష్ చేసి నీట్గా అయితే కడుక్కొని ఒక ఛాయ్ అయితే తాగేశాను. ఎందుకంటే పొద్దున్నే చాలా చలి పెడుతుంది. ఇంకా వేడివేడిగా టీ తాగేసి మళ్ళీ బండి అయితే ఎక్కుతున్నాను. యాక్చువల్గా గుడ్ మార్నింగ్ అండి. మన రెండవ రోజు జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. చూసాంగా అండి, నిన్ననైతే మొత్తం ఓవరాల్గా 640 కిలోమీటర్స్ అయితే తిరిగాము. చాలా మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు రెస్ట్ అనేది లేదు. కనీసం నేను తినడానికి కూడా ఎక్కడ ఆగలేదు. అంత ఫాస్ట్గా చేశాను కూడా, అయినా కూడా నైట్ 8 అయిపోయింది. ఇప్పుడైతే ప్రజెంట్ దుగ్గొండికి వెళ్తున్నాను. మన సెకండ్ పాయింట్ అన్నమాట. అది దుగ్గొండి దించాల్సినామంటే మనకు నెల్లికుదురు మన దగ్గర నుంచి 60-70 అట్లా వస్తుంది అంతే. అంటే ఇప్పుడు దుగ్గొండి నుంచి 80 అట్లా వస్తుందండి. మళ్ళీ మనం దుగ్గొండిలో వేసి రిటర్నే రావాలి. 10 కిలోమీటర్లు అటు పోవాలి, 10 కిలోమీటర్లు ఇటు వచ్చి వెనకాలకి వెళ్ళిపోవాలి. ఓకే అండి, నేను దుగ్గొండికి వెళ్ళాక అది వీడియో పెట్టేస్తాను. దుగ్గొండికి అయితే ఎంటర్ అయిపోయాం. బోర్డు వెళ్ళిపోతుంది చూడే సార్. బోర్డు వెళ్ళిపోవట్లేదు, మనం వెళ్తున్నాము. బోర్డు అయితే క్రాస్ అయిపోయాం. దుగ్గొండి ఊర్లోకి అయితే వచ్చేసాం. సెకండ్ పాయింట్ దగ్గర కూడా వచ్చేసాం మనము. అయితే నార్మల్గా ఇక్కడ ఏంటంటే 13 గన్నీలే అనమాట, 13 బ్యాగులే కాబట్టి ఒకలే అమ్మాయిలు ఉన్నారు. సరే నేను తింపిస్తానులే, నేను పట్టిస్తాను, నీకు తీసుకెళ్ళి లోపల వేసుకో అని చెప్పాను. ఎందుకంటే కొన్నే కదా, 13 గన్నీలే కాబట్టి ఖచ్చితంగా అమ్మాయిల కోసం రావాలి, వెయిట్ చేయాలి అని నాకైతే ఉండదు. ఎందుకంటే నాకైతే టైం చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. నేను ఎక్కడ టైం వేస్ట్ చేయను నార్మల్గా. ఎందుకంటే ఇంత చిన్న పనికి వాళ్ళు వచ్చే వరకు ఆగాలి అని అంటే టైం వేస్ట్ అయిపోతుంది. అంతలోపు మనం జర్నీ చేస్తూ ఉండవచ్చు కదా అని చెప్పేసి నేనే బ్యాగులు అందిస్తూ ఉన్నా. వేరే అన్న ఉంటే వీడియో తీయమని చెప్పేసి అన్నకి ఇచ్చేసా. అదే పని చేసుకుంటూనే మన పని కూడా కవర్ అయిపోతుందని చెప్పేసి ఇచ్చేసా అనమాట.
ఇది ఇక్కడ నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ దుగ్గొండ అనేది మా ఏరియాలో దగ్గర అనమాట. ఈ నెల్లికుదురు అనేది కూడా ఇప్పుడు మనం ఫస్ట్ పోయిన రంగాపూర్ నుంచి వచ్చేసి మా ఊరు మీదకెళ్ళే పోవాలి కాబట్టి, అంటే మా ఊరు దగ్గరికి వెళ్ళే పోవాలి కాబట్టి నైట్ వచ్చేసి మా ఇంటి దగ్గర పెట్టుకొని పడుకొని అయినా పొద్దున దుగ్గొండలో అన్లోడ్ చేశాను. మళ్ళీ కాకపోతే ఏంటంటే మనకు 20 కిలోమీటర్స్ ఎక్సెస్ అన్నట్టు. వచ్చేటప్పుడు దుగ్గొండలో అన్లోడ్ చేసి మా ఇంటికి రావాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంటి దగ్గర పెట్టుకున్నాం కాబట్టి దుగ్గొండికి మాత్రం ఎక్స్ట్రా పోవాల్సి వచ్చింది. 10 కిలోమీటర్స్ అంటే పోవడం 10 రావడం 10. సేమ్ మళ్ళీ మా ఊరు మీకెళ్ళి మళ్ళీ నెల్లికుదురు పోవాలి. ఇక్కడ ప్లస్ ఏంటంటే మన ఇంటి దగ్గర పెట్టి పడుకొని మళ్ళీ తెల్లారి వెళ్తున్నాం అనమాట. అదే అక్కడ వాళ్ళు కానీ వేరే వెహికల్స్ వస్తే సిటీ వెహికల్స్ అట్లా ఇలా ఇక వాళ్ళు కంపల్సరీ ఏదైనా బంక్లో పెట్టి కానీ ఆడ ఈడ పెట్టి పడుకోవాల్సి వస్తుంటుంది. కాకపోతే ఈ ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు కూడా చాలా లేట్ చేస్తూ ఉంటారు కదా. కంపల్సరీ ఇప్పుడు సరే 13 గంటలే కాబట్టి మనం దింపగలిగినాము. కాకపోతే ఎక్కువ అయితే దింపలేము కదా. సో అమలు వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. కాకపోతే 1 అవర్ అట్లా హాఫ్ అన్ అవర్ 1 అవర్ పైన పడుతుంటుంది అన్ని చదువుకొని అది చేయడం అనేది. అందుకని కొంచెం లేట్ ప్రాసెసే. కాకపోతే ఏంటంటే ఇక్కడ కూడా అమ్మాలయం లేడు. ఇక్కడ కూడా సేమ్ మనం వెయిట్ చేయం, టైం వేస్ట్ చేయం కాబట్టి సరే నేను అందిస్తానులే మీరు దింపేసుకోండి అని చెప్పేసి నేనే బండిలోకి వెళ్ళి అందిస్తున్నా. ఇది లాస్ట్ పాయింట్ అనమాట నెల్లికుదురు. అన్న లేడు, ఫర్టిలైజర్ షాప్ అన్న లేడు. కాకపోతే ఏంటంటే షట్టరు పైకానండి ఓపెన్ చేసే ఉంటుంది. ఇందులో సిసిపుటే ఉంది అని చూస్తుండు నార్మల్ ఎక్కడ చేయాలి ఏందనేది. ఆ రిసీవ్డ్ ఫామ్ కూడా మనకు డీసీ ఇవ్వాలన్నమాట, సైన్ చేసి. అక్కడే ఉంది, స్టాంప్ ఉంది, స్టాంప్ వేసుకొని తీసుకెళ్ళండి అని చెప్పారు. మనకు ఫోన్ కాంటాక్ట్లో అయితే ఉన్నాడు. ఇక మొత్తానికి అక్కడ దించేద్దామని చెప్పేసి అక్కడ ఒక అమ్మాలయన అయితే ఉన్నాడు అనమాట. వాళ్ళ దగ్గర వర్క్ జరుగుతుంది. ఆయనకి చెప్పిండు. చూడండి ఇక్కడ కూడా 13 గంటలు వేసాను. ఇక్కడ కూడా వీడియో అయితే తీశాను. అయితే మనం వీడియో తీసుకుంటే అన్న అనుకున్నట్టున్నాడు. అక్కడ చూడండి కెమెరా మన సైడే చూస్తుంది. అన్న అనుకోవచ్చు నార్మల్గా ప్రూఫ్ కోసం తీస్తుండని. అఫ్కోర్స్ ప్రూఫ్ కూడా కావచ్చు. కాకపోతే ఏంటంటే మనకు కూడా వీడియో కవర్ అవుతుంది కదా అని చెప్పేసి వీడియో అయితే చేశాను. మొత్తానికి మన బండి అయితే అన్లోడ్ అయిపోయింది. మన టార్గెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మధ్యాహ్నం అవుతుందన్నమాట, 2 అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇంతసేపు కాదు, 9-10 గంటల వరకు అన్లోడ్ అయిపోతుండే. కాకపోతే ఏంటంటే నాకు ఇంటి దగ్గర కొంచెం ప్లంబర్ వర్క్ వాళ్ళు వచ్చారు. కొంచెం సామాన్ తీసుకురావడానికి నేను ఇంటి దగ్గర ఒక 1 అవర్ కేటాయించాల్సి వచ్చింది. వెళ్ళి పైపులు అవి ఇవి సామాన్ తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేసి రావడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది. అంటే దుగ్గొండకి అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను. అక్కడ అన్లోడ్ చేసి కొద్దిసేపు ఒక 1 అవర్ 1.5 అవర్ మా ఇంటి దగ్గర కేటాయించాల్సి వచ్చింది. మొత్తానికి నెల్లికుదురు నుంచి అయితే బయటకు వచ్చేస్తున్నాం. చూడండి స్థానిక ఎన్నికలు కదా, ఇప్పుడు స్థానిక ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు కాబట్టి ఊర్లలో అయితే భలే జోరుంది. నాకు ఎక్కడ చూసినా ఇదే డీజేలు, ఇక్కడే ప్రచారాలు. వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. జస్ట్ నెల్లికుదురు దాటి కొంచెం ముందుకు వచ్చాను. ఈ ఊరు నా పేరు నాకు ఐడియా లేదు. అయితే ఇక్కడ ఎందుకు తీశానంటే ఒకటే ఊరిలో భలే జోరు జరుగుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తారు. మళ్ళీ కొంచెం ముందుకు రాగానే కొంచెమే ఇదే ఊర్లో అటు చివరికి వాళ్ళు ప్రచారం చేస్తారు, ఇటు చివరికి వీళ్ళు ప్రచారం చేస్తారు. రేవంత్ రెడ్డి చీరలు అయితే మంచి బ్రాండెడ్ ఇచ్చాడన్న, మంచిగా ఉన్నాయి. కలర్ కూడా బాగుంది చూడడానికి. సరే ఇచ్చాము అంటే ఇచ్చాము అన్నట్టు కాకుండా కొంచెం మంచిగా ఉన్నాయి. అంటే ఓకే వాడచ్చు అనే విధంగా ఉన్నాయి అన్నమాట. అదే ఇక్కడ నేను తెలుసుకునేది ఏంటంటే ఇక్కడ లీడర్ వస్తుందంట, ఎమ్మెల్యే వస్తుందంట. నార్మల్గా ఎవరు ఎమ్మెల్యే అనేది నాకు కూడా ఐడియా లేదు. నేను అడిగే లోపే ఆయన అతను వెనుకకి వెళ్ళిపోయాడు. ఎమ్మెల్యే కోసం వెయిట్ చేస్తున్నంట.